నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24 వచనములు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 24. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రియా దేవుని బిడ్డలారా, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యథార్థమైన మనసుతో యేసును ప్రేమించి ఆయన మాటకు విధేయులయ్యే వారికి తండ్రి కుమారుల సహవాసానుభవం వెంటనే కలుగుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ద్వారా ఈ సహవాసమే ఇనుమడిస్తుంది. మనం క్రీస్తును ప్రేమించడం, ఆయన మాటలకు విధేయులు అవ్వడం, ఈ చర్యలపై తండ్రి ప్రేమ ఆధారపడి ఉంటుంది. నన్ను ప్రేమింపని వాడు, క్రీస్తు బోధలను పాటించని వాడు క్రీస్తును వ్యక్తిగతంగా ప్రేమించేవాడు కాడు. క్రీస్తును ప్రేమించని వాడికి రక్షించే విశ్వాసం లభ్యం కాదు. క్రీస్తును ప్రేమించడం మానేసి అవినీతికరమైన జీవితాన్ని జీవిస్తూ, దేవదూషణ చేస్తూ, క్రూరుడై హత్యలు చేస్తూ, మద్యపానం చేస్తూ, చేతబడి లాంటి దుష్కార్యాలను చేస్తూ నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటే అది పచ్చి అబద్ధం. క్రీస్తు పట్ల ఉండవలసిన ప్రేమకు, విధేయతకు, పరిశుద్ధాత్మ సహవాసానికి ఇలాంటి చర్యలు వ్యతిరేకం. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోమ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.